హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా పాపవి ఫ్రాక్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తనకి ఏ ఏ కలెక్షన్స్ ఉన్నాయని చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి నుంచి ఇలాంటి వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ వచ్చేసి స్మూత్ క్లాత్ ఉంటుంది కదండి, జార్జెట్ క్లాత్ ఆ టైప్లో వచ్చిందనమాట. ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది. దీనికి బటన్స్ వచ్చినాయి. వెనకాలైతే ఇలా ఉక్స్ టైప్లో ఇచ్చాడండి. ఈ ఫ్రాక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. తనైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా. ఇదైతే సంక్రాంతికి ఆ టైంలో వేద్దామని అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నెట్ టైప్లో వచ్చిందండి. గౌన్ అంతని మొత్తం అంతని నెట్తో. అలాగే దీని మీద వర్క్ అయితే వచ్చింది. ఇలాగా గొలుసు కుట్టు అంటారు కదండి, ఆ గొలుసు కుట్టు అంతా వేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చాడనమాట. ఇవి బాగుంటాయి కానీ ఫ్రాక్స్ అయితే వేసుకోవట్లేదు పాప అయితే ప్రస్తుతానికి. నెక్స్ట్ ఫ్రాక్ అయితే ఇదండి. ఇదైతే చాలా బాగుంటుందండి. లైట్ పింక్ కలర్లో వచ్చింది. మీకైతే ఇక్కడ క్రీమ్ కలర్లో కనిపిస్తుంది కదా, అలాగే లైట్ చామంతి కలర్ ఉంటుంది కదా, అలా వచ్చిందనమాట. దీనిపైన నెట్ టైప్లో ఇచ్చాడండి మొత్తంని. లోనైతే మనకి మెరుస్తూ ఉంటాయి కదా ఫ్లవర్స్, అలాంటి టైప్లో క్లాత్ ఇచ్చి పైన నెట్ ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుంటుందండి ఫ్రాక్ అయితే. ఇలా మనకి శారీ కట్టుకుంటే ఏ లుక్ వస్తుంది అలాగా చున్నీ టైప్లో వెనక్కి ఇచ్చాడనమాట. ఇది మొత్తం నెట్తో కింద అయితే మనకి కుచ్చిళ్ళ టైప్లో ఇచ్చాడండి కింద. అలా వచ్చింది ఫ్రాక్ అయితే. నెక్స్ట్ మా అమ్మాయికి ఎక్కువ పింక్ కలర్సే ఎక్కువగా ఉన్నాయండి దీంట్లో అయితే. నెక్స్ట్ అయితే ఇదండి, చాలా స్మూత్గా ఉంది ఈ క్లాత్ కూడా. తను ఇష్టంగా వేసుకుంటుందని అనుకున్నాం కానీ ఇది కూడా వేసుకోవట్లేదు. ఇదైతే కొంచెం పర్పుల్ కలర్ టైప్లో ఉందండి. దీని మీద మనకి ఇలాగ ముత్యాలు ఇచ్చాడనమాట, బాల్స్ కింద ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడు. చాలా బాగుంది. నెక్కి అయితే చాలా స్మూత్ క్లాత్ అండి. ఇదైతే లైట్ వెయిట్గా కూడా ఉంది. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి, షైనింగ్ లుక్తో ఉంటుందన్నమాట. ఇది మొత్తము క్లాత్ అయితే ఫ్లవర్స్తో ఇచ్చాడనమాట. ఇది బ్యాక్ సైడ్ అయితే జిప్ ఇచ్చాడండి. మ్యాక్సిమం అన్నిటికీ జిప్ టైప్లోనే ఉన్నాయండి ఇవన్నీ ఫ్రాక్స్ అనేవి. నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ చూపిస్తాను. ఇదైతే లైట్ పింక్ కలర్లో వచ్చిందండి ఫ్రాక్ అయితే. దీనికైతే చాలా బాగుంటుందండి ఇది కూడా. నెట్ టైప్లో మనకి క్లాత్ అయితే మనకి మంచి ఫ్లవర్ లుకింగ్తో ఇచ్చాడనమాట. పైనని అలాగే భుజం పైన అలాగే నడుముకి ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చాడు. అలాగే కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ టైప్లో ఇచ్చాడనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. కుచ్చిళ్ళ టైప్లో ఇదంతా ముత్యాలతోని మంచిగా వెల్వెట్ చేసాడండి. చాలా బాగుంది ఈ ఫ్రాక్ కూడా. దీనికైతే మీకు ఇందులో ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయండి. కింద అయితే జిగ్ జాగ్ టైప్లో ఇచ్చాడు. ప్రతిదానికి నెట్ ఉంటుందండి కింద కుచ్చిళ్ళ టైప్లో. మళ్ళీ నెట్ అనేది కామన్గా ఇస్తున్నాడు ప్రతి ఫ్రాక్కి. నెక్స్ట్ చూద్దాము. ఇదైతే చంద్రకాంత్ కలర్లో వచ్చిందండి. చంద్రకాంత్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ కలర్ అనమాట, థిక్ కలరు. దీనికి మొత్తం ఇది నెట్ టైప్లో ఉందండి మొత్తం అంతాని. ఇది కూడా లైట్ వెయిట్గానే ఉందండి. ఇది మా పాప బర్త్డేకి అయితే వేసాను నేను. ఇక్కడ గోల్డ్ కలర్తో అయితే ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. కింద అయితే జిగ్ జాగ్ టైప్లో ఇచ్చాడు. ఇది లాంగ్గా ఉందండి ఫ్రాక్ అయితే, కొంచెం పొడవుగా ఉంది ఫ్రాక్ తనకైతే. నెక్స్ట్ ఫ్రాక్ చూపిస్తాను. ఇదైతే లైట్ బిస్కెట్ కలర్ అండి. దీని మీద కూడా నెట్ టైప్ ఇచ్చాడు. ఇదైతే ఇక్కడ ఫ్లవర్ ఇచ్చాడు. పైన అయితే మనకి ఇలాగా బటన్స్ టైప్లో ఇచ్చాడనమాట. 2 బటన్స్ కింద ఇవి చెక్కతో చేసిన టైప్లో ఉంటాయి కదండి, అలా ఇచ్చాడనమాట ఆ మోడల్లోని. ఇది కూడా
కింద అయితే జిగ్ జాగ్ టైప్లో వచ్చింది. నెక్స్ట్ అయితే ఈ క్లాత్ చాలా స్మూత్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. మా పాప అయితే చాలాసార్లు వేసుకుంది. గౌన్ అయితే అన్నిటికన్నా ఇదే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తుందండి. అన్నీ వేసుకోదు, ఒక్కొక్కసారి వేసుకుందన్నమాట. చూసారు కదా, చాలా బాగుంటుంది. కలర్ అయితే మనకి లక్స్ టైప్లో వస్తుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది. క్లాత్ అయితే ఫ్లవర్ టైప్లో ఇచ్చాడనమాట. ఇది ఒకసారి కూడా వేయలేదండి, ఇది పండగకి వేయాలి. వేసుకుంటుందో లేదో కూడా తెలీదు. కాస్ట్ అయితే ఎక్కువేనండి, 3000 అలా పడింది ఈ ఫ్రాక్ అయితే. మనకి ఇక్కడైతే ఇలాగా ఇచ్చాడనమాట, మొత్తం ఫ్లవర్ టైప్లో ఇచ్చాడు. క్లాత్తోనే ఫ్లవర్ కింద కుట్టాడనమాట. ఇది మనకి బయట ఎలా వేసుకుంటామో అలా వచ్చింది. వెనకాలైతే కట్టుకోవడానికి ఇలా ఇచ్చాడు. క్లాత్ అయితే మంచి జార్జెట్ ఫ్యాన్సీ టైప్లో ఉందండి. 2 కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. కొంచెం బరువుగానే ఉందండి ఫ్రాక్ అయితే. వాడు నెట్ కింద నెట్ అలా ఇచ్చాడనమాట నిలబడడానికి, ఫ్రాక్ నిలబడడానికి. నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాము. ఇదైతే పింక్ అండ్ లైట్ వైట్ కలర్తో కాంబినేషన్తో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. దీనికైతే ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. మనం పెట్టుకుంటాం కదండి శారీస్కి, అలాగా ఫ్లవర్ టైప్లో ఇచ్చాడు ఒకటి. ఇది కూడా మనకి సేమ్ శారీ టైప్ ఎలా వస్తుంది అలాగే వచ్చిందనమాట ఈ ఫ్రాక్ కూడాని. ఒక 4 ఎన్నో ఈ టైప్లోనే వచ్చినాయండి. అంటే కొంచెం క్లాత్లు అలాగే మనకి చేంజ్ అయినాయి అంతే అండి. మోడల్లో కొద్దిగా చేంజ్ కింద ఉంది. మోడల్స్ అయితే ఈ టైప్లో ఎక్కువగా అనిపించినాయి నాకైతే. దీనికైతే ఇక్కడ ఇలాగా మనకు పూసలతో వర్క్ ఇచ్చాడు కదండి, చాలా బరువుగా ఉందన్నమాట. ఇదైతే మనకి బరువుగా ఉందండి ఆ ఫ్రాక్ అయితే. ఇదైతే చాలా లైట్ వెయిట్ అండి, డైలీ వేర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా తక్కువ రేట్ అనమాట, కాస్ట్ కూడాని. ఇది మీషోలో బుక్ చేసింది, ఇది కూడాని, ఈ రెండుని, ఇది కూడాని. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఫ్రాక్ అయితే బాగుందండి, వేస్తే మట్టుకి చాలా లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఇంకా ఆ ఫ్రాక్ అయితే పింక్ కలర్ది అయితే ఇంకా వేయలేదన్నమాట. ఇన్ని ఉన్నాయండి ఫ్రాక్స్ అయితే. ఈ ఫ్రాక్స్ కలెక్షన్ నేను ఎందుకు తీసానంటే, మేము ఊరు వెళ్తున్నాం అనమాట, అవి సర్దడానికి తీసాను. ఇవన్నీ మీకు కూడా ఒకసారి చూపిద్దామని అనేసి తను ఫ్రాక్స్ కలెక్షన్ అంతా చూపిద్దామనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇందులో ఏ ఫ్రాక్స్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. ఇవన్నీ తీయడం ఒక ఎత్తు, ఇప్పుడు ఇవన్నీ సర్దడానికి చాలా టైం పడుతుందండి. చూసారు కదా మొత్తం ఎన్ని ఉన్నాయంటే, చాలా అంటే పెద్ద లాట కింద ఉందండి ఈ ఫ్రాక్స్ అయితే. ఇవన్నీ పట్టుకెళ్ళాలన్నా ఏతనేనండి, ఊరు పట్టుకెళ్ళాలన్నానే, ఆ బాక్సుల్లోని సర్దాలన్నాని. తను వేసుకోదు కూడా పట్టుకెళ్ళినా కానీ, తనకి మెత్తనివి ఉంటే ఇష్టం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.